దేశ ఐటీ రంగాన్ని ఒక్కసారిగా షాక్ గురిచేసిన సంచలన కేసు మహారాష్ట్రలోని నాసిక్లో ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్లో బయటపడిన ఆరోపణలు కేవలం లైంగిక వేధింపులకే పరిమితం కాకుండా మత మార్పిడి, ఒత్తిళ్లు, బెదిరింపులు, మోసాలు, అంతర్గత వ్యవస్థల వైఫల్యాల వరకు విస్తరించాయి. ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్న బాధితుల వాంగ్మూలాలు ఈ కేసును మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అసలు నాసిక్ టీసీఎస్ క్యాంపస్లో ఏం జరిగింది? ఎవరు నిందితులు? ఎంతవరకు వెళ్ళింది ఈ వ్యవహారం? ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. నాసిక్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందిన ఐటీ కేంద్రాల్లో ఒకటి. అందులో ప్రముఖ స్థానం సంపాదించిన సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. వేలాది మంది ఉద్యోగులు, ఆధునిక వర్క్ కల్చర్, సెక్యూరిటీ ప్రమాణాలు ఇవన్నీ ఈ సంస్థ ప్రత్యేకతలు. కానీ అదే క్యాంపస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారణం ఉద్యోగులపై ఉద్యోగులే చేసిన ఘోర ఆరోపణలు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది మహిళా ఉద్యోగులు ముందుకు వచ్చి తమపై జరిగిన లైంగిక వేధింపులు, మోసాలు, బెదిరింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే 9 ఎఫ్ఐఆర్ నమోదులు కావటం ఈ కేసు తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఈ ఎఫ్ఐఆర్లో బలవంతపు శారీరక సంబంధాలు, పెళ్లి పేరుతో మోసం, మతపరమైన అవమానాలు, పని ప్రదేశంలో వేధింపులు వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. వీరిలో హెచ్ఆర్ ఉద్యోగులు, టీం లీడర్లు, సహోద్యోగులు ఉన్నారు. మరో నిందితురాలు పరారీలో ఉండగా అరెస్ట్ అయిన ఉద్యోగులను కంపెనీ సస్పెండ్ చేయడం జరిగింది. సంస్థ దర్యాప్తుకు సహకరిస్తున్నామని తెలిపింది. ఈ కేసులో నమోదైన మొదటి ఎఫ్ఐఆర్లో బయటపడ్డ వివరాలు మరింత షాకింగ్ గా ఉన్నాయి. బాధితురాలు 2023 నుంచి టీసీఎస్లో అసోసియేట్గా పనిచేస్తోంది. ఆమెకు 2022లో తన కాలేజీ స్నేహితుడితో పరిచయం ఏర్పడింది. అదే పరిచయం తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దగ్గరయ్యాడు. ఆ తరువాత శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చి ఆమె నిరాకరించడంతో పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చాడు. ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఇద్దరు తరచూ కలుస్తూ ఉండేవారు. అదే సమయంలో నిందితుడి పరిచయంతో మరో 2 ఉద్యోగులతో కూడా బాధితురాలికి పరిచయం ఏర్పడింది. ఈ 4 కలిసి తిరుగుతూ ఉండేవారు. కానీ స్నేహం క్రమంగా వేధింపులుగా మారింది. బాధితురాలి మతాన్ని అవమానించడం, నీ మతం చెడ్డది, మా మతం మంచిది అంటూ పదే పదే చెప్పడం, మత మార్పిడి కోసం ఒత్తిడి చేయటం ఇవన్నీ ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. 2024 ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఈ కేసులో కీలక మలుపు. నిందితుడు బాధితురాలి ఒక రిసార్ట్కు తీసుకువెళ్లి బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపణ ఉంది. ఆ తర్వాత కూడా బెదిరింపులు ఆగలేదు. వారి సంబంధం గురించి కుటుంబానికి చెబుతానని బెదిరిస్తూ మరో సహోద్యోగి కూడా ఆమెపై శారీరక సంబంధానికి ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. 2026 ఫిబ్రవరిలో నిందితుడి భార్య నుంచి ఫోన్ రావడంతో అతను ఇప్పటికే పెళ్లి చేసుకున్నాడని బాధితురాలికి తెలిసింది. దీనిపై ప్రశ్నించగా నీతో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు అని సమాధానం ఇచ్చినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇది కేవలం ఒక బాధితురాలి కథ మాత్రమే కాదు. మిగతా ఎఫ్ఐఆర్లో కూడా ఇలాంటి భయంకర ఆరోపణలే వెలుగులోకి వచ్చాయి. మొత్తం 9 ఎఫ్ఐఆర్లలో వచ్చిన ఆరోపణలు చూస్తే పని ప్రదేశం ఎంతవరకు అసురక్షితంగా మారిందో అర్థం అవుతోంది. కొన్ని కేసుల్లో మహిళలను అనుచితంగా తాకటం, అసభ్యకర వ్యాఖ్యలు చేయటం, బాడీ షేమింగ్ చేయటం వంటి ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల వ్యక్తిగత జీవితంపై అవమానకర ప్రశ్నలు అడగటం, పిల్లలు లేకపోవడంపై వ్యాఖ్యలు చేయటం జరిగింది. మరికొన్ని కేసులు మత మార్పిడి కోసం ఒత్తిడి చేయటం, ప్రత్యేక ఆచారాలు పాటించమని బలవంతం చేయటం, నాన్ వెజ్ తినిపించడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఇంకా కొన్నిటిలో వెంబడించటం, బెదిరించటం, పని ప్రదేశాలలో వేధింపులు చేయటం వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో మరో కీలక అంశం కంపెనీ డెలివరీ పార్ట్నర్ పాత్ర. ఈ మహిళకు కంపెనీ సర్వర్ నుంచి 78 ఈమెయిల్స్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ ఈమెయిల్స్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధం ఉందా అనే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. బాధితురాలి ఫిర్యాదును పరిష్కరించకుండా ఆమె గొంతు నొక్కేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను నిందితురాలి తరపు న్యాయవాదులు ఖండిస్తున్నారు. ఇంతలోనే మరో షాకింగ్ ట్విస్ట్. ఒక పురుష ఉద్యోగి కూడా ముందుకు వచ్చాడు. అతని వాంగ్మూలం మరింత కలవరపెట్టేలా ఉంది. తాను హిందువునని, తన మతాన్ని ఎగతాళి చేశారని, బలవంతంగా నమాజ్ చేయమని ఒత్తిడి చేశారని, ఆ సమయంలో ఫోటోలు తీసి కంపెనీ గ్రూపులో షేర్ చేశారని తెలిపాడు. అతని తండ్రి అనారోగ్యానికి గురైనప్పుడు మతం మార్చుకుంటే కోలుకుంటాడని చెప్పడం, అతను నిరాకరించడంతో వేధింపులు పెరగటం, అతని వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయటం, అతనికి ఇంకా పిల్లలు లేకపోవడంతో పిల్లలు కావాలంటే తన భార్యను పంపమని నిందితులు అడిగారని అన్నాడు. ఇవన్నీ అతను తన వాంగ్మూలంలో వెల్లడించాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా టీం లీడర్ తౌసిఫ్ అట్టర్, సహోద్యోగి డానిష్ షేక్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. హెచ్ఆర్ మేనేజర్ ఆసిఫ్ అన్సారీ, మరో ఇద్దరు మహిళా ఉద్యోగులు కూడా అరెస్ట్ అయ్యారు. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా నిదా ఖాన్ పరారీలో ఉన్నారు. సిట్ దర్యాప్తులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశ్విని చైనని కీలక పాత్ర పోషించినట్టు తేలింది. ఆమె ప్రధాన నిందితుడితో 78 సార్లు ఈమెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఈ వ్యవహారానికి విదేశీ మత గురువుల సూచనలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నాసిక్ టీఎస్ఎస్ క్యాంపస్లోని బీపీఓ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం కు పంపించారు. ఇది ఐటీ రంగంలో అరుదైన పరిమాణంగా భావిస్తున్నారు. ఇక ఒక కీలక అంశం, హెచ్ఆర్ విభాగంపై వచ్చిన ఆరోపణలు, బాధితుల ఫిర్యాదు చేసినా వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు. పోష్ కమిటీ ఉండి కూడా సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. మహిళా పోలీసులు మారువేషంలో క్యాంపస్లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మరింత లోతుకు వెళ్లింది. ఈ మొత్తం వ్యవహారం బయటపడటంతో దేశవ్యాప్తంగా ఐటీ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పని ప్రదేశాల్లో భద్రత, మహిళల రక్షణ, పోష్ నిబంధనల అమలుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కేంద్ర కార్మిక శాఖకు కూడా అన్ని కంపెనీల్లో ఆడిట్ నిర్వహించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇక కంపెనీ స్పందన విషయానికి వస్తే, టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో సంస్థ జీరో టాలరెన్స్ విధానం ఉందని, వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపింది. అరెస్ట్ అయిన ఉద్యోగులను తొలగించామని, దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నామని స్పష్టం చేసింది. ఒక ప్రముఖ సంస్థలో చోటు చేసుకున్న ఈ ఘటన కేవలం ఒక కంపెనీ సమస్యగా కాకుండా మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు ఒక హెచ్చరికగా మారింది. పని ప్రదేశం అంటే కేవలం జాబ్ చేసే స్థలం మాత్రమే కాదు, భద్రత, గౌరవం, సమానత్వం ఉండాల్సిన స్థలం కూడా. నాసిక్ టీసీఎస్ కేసు ఆ విలువలు ఎక్కడ లోపించాయో స్పష్టంగా చూపిస్తుంది. ఈ కేసులో పూర్తి నిజాలు బయటకు రావాలంటే దర్యాప్తు కీలకం. బాధితులకు న్యాయం జరగాలి. ఇదే ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్. Subscribe YK TV.